హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమారిక పూర్వ విద్యార్థులు కృష్ణ, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు నగదు బహుమతిని అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చారిత్రాత్మక చరిత్ర ఉందని వారు తెలిపారు. చదువు అంటే డిగ్రీ సంపాదించడం కాదని సంస్కారం, విజ్ఞానం సంపాదించడమే ముఖ్యమని అన్నారు. ఇక 95% విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడంపై సంతోషం వ్యక్తం చేశారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే సెరమనీ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీలో 25 మెడల్స్ ప్రదానం చేశాం. అలాగే క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓనర్స్ అందరూ కూడా ఈ యొక్క సెరమనీని వాళ్ళ ముందే చేయడం జరిగింది. అలాగే కేస్ శ్రీనివాస్ అని చెప్పేసి 1994 పాస్ అవుట్ ఈసీఎఫ్ మన ఇండస్ట్రియలిస్ట్ ఒకటి కంపెనీస్ ఉన్నాయి. సో తను 15,000 క్యాష్ అవార్డు అట్లా 8 ఇచ్చాడు టాపర్స్, డిపార్ట్మెంట్ టాపర్స్. అట్లాగే తను కొన్ని సంవత్సరాలు కూడా ఇవ్వడానికి రెడీ. సో అట్లా ఓనర్స్ అందరు ముందుకు వచ్చి, ఎస్పెషల్లీ అల్లంని ముందుకు వచ్చి ఈ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఇవాళ చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు బీసీ గారు చెప్పినట్టుగా గోల్డ్ మెడల్స్, క్యాష్ అవార్డ్స్తో పాటు మా ప్రియతమ వైస్ ఛాన్సలర్ గారిని మేమందరం సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారికి డిస్ట్రిబ్యూషన్ అవార్డు కూడా ఇచ్చాము. మొన్ననే మన సీఎం గారి ఆయన ద్వారా మేము ఒక 500 కెపాసిటీ హాస్టల్ కూడా మేము ఇనాగ్రేట్ చేసుకున్నాము. త్వరలో ఇంకోటి ఈసీ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. త్వరలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన డోనార్ గారు ఉన్నారు ఇక్కడే మా పక్కన, వారి సహకారంతో మిగతా మిత్రులతో కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మా భవనాలకు యొక్క కొరతను మేము సాధ్యంతో తగ్గించుకుంటాము. సో వైస్ ఛాన్సలర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు కూడా పురోగతిలో వస్తుంది. మేము మా